వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం మ్యాథ్స్ రీసెంట్గా జరిగిన 2024లో జరిగిన ఎస్జిటి మ్యాథ్స్ క్వశ్చన్స్ సార్ట్అవుట్ చేద్దామండి. అందులో మొదటి ప్రశ్న, 5 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ కలెక్టెడ్ 110 రూపీస్ ఈచ్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ద మనీ ది కలెక్టెడ్ టుగెదర్ ఈజ్. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయల చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం ఎంత అంటున్నారు? 550. 110 into 5, 550 టోటల్గా 550. $1 billion is equal to అంటున్నారు. 1 billion equal to 1000 millions. ఇక్కడ చూడండి, 1 of the 2-digit number is 3 times of the other digit అంటున్నారు. If you interchange the digits of these 2-digit numbers and get the resulting number original number, you get 88. Then the original number is. 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ముందు ఒక అంకెని x అనుకుంటే దానికి 3 times నెక్స్ట్ నెంబర్ 3x. ఆ సంఖ్యను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను కలిపితే 88 అంటున్నారు. దానికి చూడండి, మనం దానికి సరైన సమాధానం వచ్చేసేసి 26. తర్వాత ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, దాన్ని సార్ట్అవుట్ చేస్తే వచ్చేది ఇక్కడ చూడండి, 15y minus 2y plus 5y, ఇది మొత్తం 18y అవుతుంది. తర్వాత -60 -18 plus 30, 18y equal to plus 60 plus 18 minus 30. ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుందండి. సో 60లోంచి 48 తీసేస్తే 12. y ఈక్వల్ టు 12/18. దానికి 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ద క్యూబ్ రూట్ ఆఫ్ అంటున్నారు. దానికి మనం నార్మల్గా చేసుకుంటే 2తో సార్ట్అవుట్ చేసి దీనికి ఇలా సార్ట్అవుట్ చేస్తే 55296 అలా వస్తుంటుంది. మొత్తం టోటల్గా 4 ట్రిప్లెట్స్ వస్తాయి. అలాగే ఒక 3 ట్రిప్లెట్ వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ వచ్చేసి 48. ఇక్కడ చూడండి, ఇన్ ఏ ఫార్మ్ దేర్ ఈస్ ఏ 200 buffaloes and 250 cows అంటున్నారు. 200 divided by 250, 4:5 ఆన్సర్. చూడండి, ఇది కన్వర్ట్ చేయండి పర్సంటేజ్లో అంటున్నారు. దానికి కన్వర్ట్ చేస్తే వచ్చేది 87.5%. 87.5 వస్తుంది. సో దాన్ని కన్వర్ట్ చేస్తే 87.5 వస్తుంది. ఇక్కడ చూడండి, 750 ఉంది షాప్లో ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి. దానికి సేల్స్ ట్యాక్స్ వచ్చేసి 10% అంటున్నారు. సో 750 divided by 100 అయితే
75. ద టోటల్ అమౌంట్ ఎంత అంటే 750 ప్లస్ 75 ఈక్వల్ టు 825. సో ఆన్సర్ ఈజ్ 825 రూపీస్. చూడండి ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది అంటున్నారు. అసలు స్టార్టింగ్ 25,000, అది ఎంతకు డిక్రీజ్ అయింది అంటే 500 తగ్గింది. ఓకే, మనకి ఇక్కడ పర్సంటేజ్ కావాలి కదా. లాస్ ఆఫ్ పర్సంటేజెస్ ఏంటి అంటే 500 divided by 25,000 into 100. సో టోటల్గా ఎంత లాస్ అయ్యారంటే 2% అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి 2%. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16/5 మైనస్ 7/5. కామన్గా 5 తీసుకుంటే 16 మైనస్ 7 9/5 ఆన్సర్. చాలా ఈజీ అండి. ఇక్కడ చూడండి ఇక్కడ 75 81 అలా అన్నీ వచ్చారు కదా. మొత్తం టోటల్గా ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. డివైడెడ్ బై 10 వేసుకోండి. సో మీన్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 అన్నమాట. టూ లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్ అంటున్నారు. 2 పొడవులు 2 వెడల్పు. ఇది దేనికి అంటే దీర్ఘ చతురస్ర చుట్టుకొలత అండి. ఏ పాలిగాన్ విత్ 5 సైడ్స్ ఇస్ కాల్డ్ అంటున్నారు. 5 భుజాల సంఖ్య ఒక బాహుభుజి యొక్క పేరు ఏంటి అంటున్నారు. పంచభుజి, పెంటాగాన్. ఇంగ్లీష్లో అయితే పెంటాగాన్, తెలుగులో పంచభుజి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే 3D షేప్. 3D షేప్ కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 కాగితం, పేపర్. ద పెయిర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కింది కోణాలలో పూరక కోణాల జత అంటున్నారు. దానికి సరైన సమాధానం 2. సమఘనం యొక్క ఘన పరిమాణం యొక్క సూత్రం. ఫార్ములా ఆఫ్ ఏ క్యూబ్. క్యూబ్ ఫార్ములా ఏంటంటే a⁴. ప్రోడక్ట్ ఆఫ్ a² ఇంటూ 2a⁴22 4a ఇంటూ 26 అంటున్నారు. మొత్తానికి లబ్ధం ఎంత వస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 8a. 8a⁴50. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కదండి. కింద మల్టిప్లై చేసుకొని పైన అన్నీ యాడ్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ అది. తర్వాత ఇక్కడ చూడండి 5pq p² మైనస్ q² డివైడెడ్ 2p ప్లస్ pq కదా. ఇది ఎలా ఉంది? p² మైనస్ q² a² మైనస్ b² లాగా ఉంది కదా. దాన్ని ఆ ఫార్ములాలోకి మార్చేసుకుంటే 5pq p ప్లస్ q p మైనస్ q బై 2p ఇంటూ p ప్లస్ q. సో క్రాస్ అవుతాయి 5/2 p మైనస్ q ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 5/2 q p మైనస్ q అనేది ఆన్సర్. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ ద 3 × 10⁻⁻ యూస్ఫుల్ ఇన్ ద ఫామ్ అంటున్నారు. దానికి మనకి ఆన్సర్ పెద్ద కష్టపడే పని లేదండి, ఈజీ కదా. దానికి సరైన సమాధానం వచ్చి ఇది 0.0003. తర్వాత ఇక్కడ చూడండి ఇన్ ద ఈక్వేషన్ 2x². దానికి సరైన సమాధానం ఏ విలువ ఎంత అంటే -5. తర్వాత 100 లీటర్స్ను మిల్లీమీటర్లోకి మార్చండి అంటున్నారు. మారిస్తే దానికి ఏంటి ఎంత అంటే సమాధానం 1,00,000.
దిస్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. లీప్ సంవత్సరం కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 94. ఇక్కడ చూడండి, హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 625 సెంటీమీటర్స్ క్యూబ్, ద బేస్ ఏరియా 25 సెంటీమీటర్స్ అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. తర్వాత ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇస్ హూజ్ డయామీటర్ 28 సెంటీమీటర్స్ అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1. 616. ఇక్కడ మెథడాలజీ ఉన్నాయండి బిట్స్. ద రిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ బిట్వీన్ ద డిఫరెంట్ టాపిక్స్ విత్ ఇన్ ద సేమ్ బ్రాంచెస్. గణితంలోని వివిధ శాఖల మధ్య, ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అంతర్గత సహసంబంధం, ఇంటర్నల్ కోరిలేషన్. వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ డస్ ఇట్ కన్వే ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు డెవలపింగ్ స్కిల్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ సచ్ యాజ్ నెంబర్స్, ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్, మెజర్మెంట్స్, డెసిమల్స్ అండ్ పర్సంటేజెస్. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమై అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. సంకుచిత విలువ, నారో వాల్యూ. Learning is easier if similar concepts or topics are embedded in learning process. Which of the following method is referred to here? First, the law of continuity antunaru, principal association, insight learning, method of analogy. సారూప్యత గల భావాలను లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఈ క్రింది నియమంను సూచించమంటున్నారు. అవిచ్ఛిన్నత నియమం, సంసర్గ నియమం, అంతర్దృష్టి అభ్యసనం అలా ఇచ్చారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4. మెథడ్ ఆఫ్ ఎనలాగీ, సారూప్య నియమం. తర్వాత ద వర్క్ డన్. ఇక్కడ చూడండి, విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటి క్రింది వానిలో దేనికి సంబంధించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4. ప్రాజెక్ట్ పని, ప్రాజెక్ట్ వర్క్. ద వర్డ్ కరిక్యులం ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ అంటున్నారు. కరిక్యులం అనే పదం ఏ భాషకు సంబంధించింది అంటున్నారు. లాటిన్ భాషకు సంబంధించింది అనమాట. ద అసెస్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఆన్గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం ఏది అంటున్నారు. దానికి సంగ్రహణాత్మక మదింపు, సమ్మేటివ్ అసెస్మెంట్.